సిగ్గుండాలి. అనసూయ ఎదురు పడితే ఏం చేస్తారు? దౌడ వాళ్ళకి కొడతా. ఏదో రజాకారుల మూవీలో నటించినందుకు ఈమెకి ఏదో రజాకారుల కాలంలో ఉన్నట్టుగా అనిపించి తొక్కేస్తున్నారా? శివాజీ గారు 100% కరెక్ట్ మాట్లాడారు. ఆ 2 మాటలను తప్పిస్తే నేను ఒకటే అడుగుతున్నాను అనసూయని, తప్పులు పడుతుంది కదా చికిరి చికిరి సాంగులో, మరి ఆ 2 వర్డ్స్ ఉన్నాయి. ప్రకృతితో ఒక ఆడదాన్ని పోల్చాడు. ప్రకృతితో ఆడదాన్ని పోల్చడం అనేది అది మామూలు విషయం కాదు. ఆయన వాంటెడ్లీ మాట్లాడాల ఆవేదనతోని. ఆ నది అగర్వాలో నిధి అగర్వాలో ఏ అగర్వాలో ఏదో షాపింగ్ మాల్ పోయినప్పుడు అనసూయ భర్తకు లేని బాధ సంధ్యారెడ్డికి ఏంటి అంటే, సంధ్యారెడ్డి మందు చూస్తే నీకు ఇక్క, అనసూయని చూస్తే రాదా అంట. ఏంది అది? ఇప్పుడు పదవి కోసమే పాపులారిటీ కోసమే సంధ్యారెడ్డి గారు చేస్తున్నారంటే, నేను 22 ఏళ్ల నుంచి మీ ఆయన ఈ బట్టలు చూసి ఏమనడా అని యాంకర్ అడిగితే మా ఆయన ఏమనరు. మీకు ఒక విషయం తెలుసా, మా ఆయన ఈ డ్రెస్సులు కొంటాడు అంటే సిగ్గుందా అని అడిగిన. చీర కట్టుకుంది కానీ ఇలా మాట్లాడుతుందంటే కూడా మీ మాటలు ఒక కంపుతో పోల్చి నేనేమంటున్నా, నేను మాటలన్నా కంపుగా మాట్లాడినా. దాని ఒళ్ళంతా కంపే, దాన్ని ఫినాయిల్ పోసి కడగాలి. దాని నోరు కాదు, దాని బాడీ అంతా, దాని బాడీ కింది నుంచి బాడీ మొత్తం కలిపి, లేదంటే ఐసుడితో కడగాలి. అప్పుడన్నా గుడ్డలు మంచిగా కప్పుకుంటుంది. వాడెందుకు ఆగుతాడు? నువ్వు చూపిస్తే డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, అబ్బా అనుకుంటాడు. జీవితం జబర్దస్త్ అనుకుంటుంది. నేను నవ్విస్తున్నా, నేను చూపిస్తున్నా, నాకు ఇదే అనుకుంటుంది. దుబాయ్ నుంచి అంటున్నారు, మా దాంట్లో ఇట్లాంటి మహిళ ఉంది అనుకోండి, మేము అప్పుడే కథం చేస్తుంది అని చెప్పింది. నువ్వేం మాట్లాడినావా నాగబాబు? ప్రెస్ మీట్ పెట్టి ఒక జనసేన నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఇష్టం ఉన్నట్టు డ్రెస్సులు వేసుకోర్రి, మీకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుర్రి, మీరు ఏదన్నా చెయ్యరు, ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పు తీసుకొని కొట్టమంటారు. ఇది కరెక్టేనా? మీకు విషయం తెలుసా, టీఆర్ఎస్ నుంచి నాకు ఒక 100 మంది ఫోన్ చేశారు. సంధ్యాక మేము మీ అభిమానిమే అని. నాకు అన్వేష్ గురించి అసలు మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు అడిగిన వాటి 2 ముక్కలలో చెప్తా. ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉందా? మీ సొంత నిర్ణయమే. 100% సంధ్యారెడ్డి బ్లడ్లో ఉంది. సంధ్యారెడ్డి భయపడడం అనేది చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. నేను అదే విసురుతున్నా దిశా ఛానల్ ద్వారా. పంజగుట్ట సెంట్రల్కి ఓ పద్ధతి అయిన వాళ్ళని ఒక 5 మందిని దొరకరమ్మంటున్నా. మాకు స్వేచ్ఛ లేదు. మాకు బట్టలలో గుడ్డలలోనే స్వేచ్ఛ ఉంది. నేను 1000 మందిని దొరికొస్తా. గుడ్డలలో స్వేచ్ఛ లేదని సవాల్ విసురుతున్నా. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు అనంతరం అనసూయ దానిపై రియాక్షన్ కావడం, ఆ తర్వాత చిన్మయి రియాక్షన్ కావడం, ఆ తర్వాత నాగబాబు అంశంపై మాట్లాడడం, ఇక పెద్ద ఎత్తున కూడా మహిళల బట్టలు స్వేచ్ఛ పైన కూడా పెద్ద దుమారం, పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఇదే నేపథ్యంలో సంధ్యారెడ్డి గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో వ్యక్తిగా కూడా నిలుస్తున్నారు. ఎక్కడ కూడా ఇటు సమస్యల పట్ల కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇక ఆమె స్టాండ్ తీసుకొని కూడా మొత్తం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గానా లేకపోతే ఫౌండేషన్ చైర్మన్ గానా ఈ అంశాన్ని తీసుకోవడం గల కారణం ఏమిటి, ఎందుకు ఇంతగా సీరియస్గా ఈ అంశం పట్ల మాట్లాడుతున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు. సంధ్యమ్మ, నమస్కారం. నమస్తే తమ్ముడు. కాంగ్రెస్ లీడర్ గానా మాట్లాడుతున్నారా, లేకపోతే ఫౌండేషన్ చైర్మన్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే మహిళా సమస్యలపైన మహిళల పట్ల ఉన్న ఒక ప్రేమతో మాట్లాడుతున్నారా? అంటే ఇది నా వ్యక్తిగతంగా ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్. ఎందుకంటే కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి, పార్టీ పరంగా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి పార్టీకి. ఈ మహిళలది సున్నితమైన అంశం కాబట్టి నేను ఫస్ట్ నుంచి అయినా, నేను 2003లో మదర్ ఫౌండేషన్ పెట్టినాం కాబట్టి మహిళా సమస్యల మీద పిహెచ్డి చేసిన. అంటే నేను చదువుకున్న పెద్ద చదువులు కాదు, మహిళా సమస్యలపైన చేసిన నేను. మళ్ళీ పిహెచ్డి అంటే డెప్త్గా ఒక ఒంటరి మహిళ, ఒక మహిళా సమస్యలు, ఒక మహిళ వస్త్రధారణ ఎట్లుండాలి, ఎట్లా ఆ వస్త్రధారణ బట్టి మనకి ఎట్లా విలువనిస్తారు అనేది
ప్రతినిత్యం ప్రజలకు చెప్తుంటా. ఓకే. ఒక తెలంగాణ తెలుగు 2 రాష్ట్రాల ఒక మహిళగా ఒక నార్మల్ నాకు అనిపించింది నేను చెప్పిన. నన్ను వచ్చి ఒక తమ్ముడు అడిగాడు శివాజీ గారి వ్యాఖ్యల మీద, అంటే నాకు దాని మీద మీ స్పందన అయింది అన్నాడు. బాగానే చెప్పాడు కదా, ఏదో 2 వర్డ్స్ ఒకటి ఏదో తప్పుగా దొరలాడు అన్నాం. అంటే అనసూయ రియాక్షన్ మీద అడిగారు. అనసూయ ఎందుకు రియాక్షన్ అని అడిగితే నాకు అప్పటివరకు తెలీదు. అంటే అనసూయ వ్యాఖ్యలు తెలియదు, అనసూయ తెలుసు. శివాజీ ఏమన్నాడు ఇదేమన్నది, ఎందుకంటే మనకు పెద్దగా సినిమాల గురించి దాని గురించి అవగాహన లేదు, మనకు అంత అవసరం కూడా లేదు కదా. నాకు పొద్దున్న లేసే మహిళా సమస్యలు, మహిళా జేఏసీ, నేను 2010లో మహిళా జేఏసీ కూడా పెట్టిన, హ్యూమన్ రైట్స్ గురించి, అంటే మహిళా సమస్యల గురించి. నేనేమన్నానంటే ప్రకృతితో ఒక ఆడదాన్ని పోల్చాడు. ప్రకృతితో ఆడదాన్ని పోల్చడం అనేది అది మామూలు విషయం కాదు. మనం ఆయన అన్న 2 మాటలని తప్పుగా తీసుకున్నాము, ఆయన సారీ చెప్పాడు, అయిపోయింది. 100%. ఒక మనిషి ఆయన వాంటెడ్లీ మాట్లాడాల ఆవేదనతోని. నది అగర్వాల నిధి అగర్వాలో ఏ అగర్వాలో ఏదో షాపింగ్ మాల్ పోయినప్పుడు ఆమె డ్రెస్ తీరావన్నీ చూసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా. అనిపించి ఒక అన్నగానో తమ్మునిగానో ఏదో చేస్తారు. నాకు కూడా గట్లనే నోరుదూలు ఎక్కువ, అంటే ఇట్లుండాలి సమాజం అని చెప్తాం. అది రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది మనకు తెలియదు, కానీ చెప్పాలనుకున్నది అయితే సూటిగా చెప్పేస్తాను నేను. దాని విషయం చెప్పినప్పుడు హీరోయిన్లను ఉద్దేశించి చెప్పిండు. ఈమెం చేసింది, నేను హీరోయిన్ అనుకుంది, అనసూయ హీరోయిన్ అనుకొని ఊరికొచ్చింది. ఆమె ఎక్కడ హీరోయిన్ తమ్మి, ఆమె ఏదో సైడ్ ఆర్టిస్ట్, ఆమె ఏదో రజాకారుల మూవీలో నటించినందుకు ఈమెకి ఏదో రజాకారుల కాలంలో ఉన్నట్టుగా అనిపించి తొక్కేస్తున్నారా, మనం ఏ కాలంలో ఉన్నాము అని చెప్పి ఈమె మహిళలంట, ఈమెకొచ్చంట స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, అట్లెట్లా అని చెప్పిరండి. ఈమె స్పందించింది. నేను ఒకటే అడుగుతున్నా తమ్మి, సనాతన ధర్మం గురించి తనకు తెలియదు. ఆమె పుట్టుక కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఒక ధర్మం గురించి ఆమె పుట్టుకకి ఆమె వేషధారణకు సంబంధమే లేదు అసలు. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే మనం ఒక దేవుడితో సమానంగా పోలుస్తాం ప్రతి ఒక్కరం కూడా. నేను కులాల గురించి తీస్తలేను, కానీ బ్రాహ్మణ కుటుంబం అంటే ఒక దాన్ని దేంతో పోల్చలేము. ప్రతినిధిగా బ్రాహ్మణుడు వచ్చిండంటే మనకు తోసింది ఇచ్చి కాళ్ళు మొక్కుతాం. అయితే ఇక్కడ ఏమైందంటే సనాతన ధర్మం గురించి తనకు తెలియకపోయినా నాకు కొన్ని తెలిసిన అంశాలు నేను తెలుసుకోవాల్సినవి నేను ఎప్పుడు మా ఫౌండేషన్ మహిళలకి చెప్తూనే ఉంటా. వస్త్రధారణ గురించి చెప్పానన్నమాట. అది వస్త్రధారణలో స్వేచ్ఛ లేదు అన్న, అంటే మాకు స్వేచ్ఛ లేదు, హక్కు లేదంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అదే మాట కట్టుబడిన. బట్టలలో స్వేచ్ఛ లేదు మహిళకు. ఒక మహిళ స్వేచ్ఛ ఎప్పుడు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, రాజకీయంగా ఎదగండి అని నేను ఫస్ట్ నుంచి మా మహిళలకు చెప్తా. కాకపోతే ఇది ప్రజలలోకి వెళ్ళింది, ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఎప్పుడు ఇంతగా ప్రజలలోకి వెళ్ళలేదేమో, కానీ మా మహిళలు అందరికి తెలుసు 22 ఏళ్ళ నుంచి. సతీష్ నేను చెప్తున్న ఒకటి నాన్న, ప్రకృతితో పోల్చినప్పుడు ఒక మహిళని దేవతకి పోల్చిండ్రు. ఒక దేవత స్థానం ఉంది మనకు. ఆ దేవత ఎట్లా అంటే మహిళ పురుషుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు, మహిళ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఒక స్త్రీకి పవిత్రమైన భాగాలు 3 ఉంటాయి. ఆ పవిత్రమైన 3 భాగాలు భూమికి తాకకూడదు. అంటే మనము సాష్టాంగ నమస్కారం చేస్తే మన ఛాతీ అనేది భూమికి తాకుతుంది, మన జన్మస్థానం భూమికి తాకితే మంచిది కాదని సనాతన ధర్మంలో ధర్మాలు చెప్తాయి. అంత గొప్ప భాగాలు, అంత గొప్ప మనిషి మనం, అంత గొప్ప మనిషిగా, అంత మనకి గొప్ప స్థానంలో ఉండి 10 మందికి మన దేహాన్ని మనం ఎవరికి చూపియనసొంటి అవయవాలని మనము ఎవరికి పడితే వాళ్ళకి చూపిస్తున్నాము అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది నా వ్యక్తిగతంగా. నేను అనేది ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కుటుంబ నేపథ్యం నుంచే వస్తుంది మామూలుగా. దానికి బుక్కులు చదివి అదని కదా కామన్గా. నేను ఇక్కడికి మీ దగ్గర చీర కట్టుకొని వచ్చిన, నేను అదే కడ్రాయర్ వేసుకోనో లేకపోతే బిక్నీ వేసుకోనో మిడ్డీ వేసుకొని వస్తే నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? చేయలేరు మీరు, మీ మనసు ఒప్పదు. దానికి వేరే ఉంటుంది, మాస్ మసాలా ఇంకా అది వేరే ఉంటుంది. ఒక పద్ధతిగా ఒక నిండుగా సరే ఒక డ్రెస్ వేసుకోవడమా ఏదో. నేను శివాజీ గారు 100% కరెక్ట్ మాట్లాడారు ఆ 2 మాటలను తప్పిస్తే. నేను ఒకటే అడుగుతున్నా అనసూయని, తప్పులు పడుతుంది కదా చికిరి చికిరి సాంగులో మరి ఆ 2 వర్డ్స్ ఉన్నాయి, మరి ఆ 2 పదాలను మరి ఇదే రామ్ చరణ్ మీద ఈమె మహిళా కమిషనర్ దగ్గర తీసుకోబోతుందా, దృష్టికి తీసుకోబోతుందా అని నేను అడిగిన. అంటే నేను అనేది ఏంటంటే
వృత్తిని ప్రవృత్తిని ఒక దగ్గర పెట్టొద్దు. ఒక స్త్రీ ఒక దేవతతో పోల్చుకున్నప్పుడు ఆ స్త్రీమూర్తి అట్లనే ఉండాలి. స్త్రీ ఎవరికి సాటి, ఎవ్వరికి సమానం కాదు. ఆమె ఒక గొప్ప స్థాయి. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చిండు. పబ్లిక్లో మొగడికి చూపించాల్సిన అవయవాలను పబ్లిక్లో చూపిస్తే పోరలు చెడిపోరా మరి? అని నా బాధ. నేను అంటున్నా, అనసూయ అంటే మూలకున్న ముసలోడు కూడా అనసూయ సూయ 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 అంటాడు. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు అన్నారు? మిగతా హీరోయిన్లు ఎందుకు రాలేదు? అనసూయ కన్నా దరిద్రంగా వేసుకుంటారు బట్టలు, మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు బయటికి? అనసూయ భర్తకు లేని బాధ సంధ్యారెడ్డికి ఏంటి అంటే, సంధ్యారెడ్డి అనే వ్యక్తి నేను అనసూయ టార్గెట్ చేయలే. సంధ్యారెడ్డి వ్యక్తికి ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు నా మనసులోనే చెప్పేస్తా. మేము ఏది ఉంటే అది చెప్పేస్తా. నేను సెలబ్రిటీని కావాలని కాదు. 22 ఏళ్ళ నుంచి నేను జనాలలో వండుకుంటూ మహిళల సమస్యల మీద పోరాడుతున్నా. నేను సెలబ్రిటీని ఏంటి సతీష్ గారు? నేను ఏమన్నా ఇప్పుడు నాకేమైనా ఆఫర్లు వస్తాయా? పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. అదే సందర్భంలో పదవి కోసమే పాపులారిటీ కోసమే సంధ్యారెడ్డి గారు చేస్తున్నారంటే, నేను 22 ఏళ్ళ నుంచి ఎన్జిఓ స్టార్ట్ చేసిన. నేను ఒక్క వార్డ్ నెంబర్ కూడా పోటీ చేయలే. మరి నేను మీకు విషయం తెలియదు. నేను తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు నా మీద 40 కేసులు ఉన్నాయి. నేను అప్పుడు జాగృతి కేసులు అయినప్పుడు కేసీఆర్ దగ్గరకు వస్తే నాకు పదవి ఇవ్వపోవా? నేను పోయి అడిగితే పదవుల కోసం సంధ్యారెడ్డి ఎప్పుడు పాకులాడదు. ప్రజల కోసము, మహిళా సమస్యల మీద అది నాకు ఇష్టము. నేను పెద్ద తోపును, నేను పెద్ద అది, నేను సెలబ్రిటీని, నేను స్టార్ని అయితే అని చెప్పలే. 22 ఏళ్ళ నుంచి ఎవరు గుర్తించలే, మరి ఇప్పుడు గుర్తించిరు. ఈ ఒక్కరోజుతో మాట్లాడిన మాటలు కాదు ఇవి. ఇంతగా ఎవరు అడిగినా ఇన్ని ఛానల్స్లో చెప్పిన మాట చెప్పకుండా చెప్తున్నా. దడుచుకోకుండా, అదురు లేకుండా, బెదురు లేకుండా. ఏమైనా స్క్రిప్ట్ చదువుకున్నానా? లేకపోతే ఏమైనా పదవి కోసమా? పదవి కోసం అంటే ఏముంది? 10 ఛానళ్ళని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ఈ పదవి కావాలని చెప్పేసి నేను ప్రెస్ మీట్లు, ఎప్పుడన్నా నేను ప్రెస్ మీట్లు పెట్టినా? మీరు చూసింది కదా, ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు కాదు నేను ఎప్పుడు కూడా పెట్టలేదు. నాకు అవసరం కూడా లేదు. పదవులు అనేది మనని వెతుక్కుంటూ రావాలి. పదవి కోసం సంధ్యారెడ్డి పాకులాడదు. అంత బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలో సంధ్యారెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు మీరు పార్టీకి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ బాక్స్లో మీరు మాట్లాడుతున్నారు. అసలు ఈ పార్టీ నుండి ఏంటి స్పందన, ఎట్లా వస్తుంది? అసలు పార్టీ పరిస్థితి ఏంటి? అంటే నా వ్యక్తిగతం అని చెప్పాను. వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరు కూడా ఏమనరు. నేను మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడుతున్నా అనేది నాకు తెలుసు. పార్టీ నుంచి కూడా నన్ను కూడా ఏమనలేదు. ఒకవేళ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ట్రోల్ చేస్తే దానికి నేను బాధ్యురాలు కాదు. ఎవరు సోషల్ మీడియా అనేది పెద్ద పెద్ద వాళ్ళే కూడా ట్రోల్ చేస్తున్నారు. మంచిగా మాట్లాడినా ముందుది వెనకది కట్ చేస్తారు, ఆ మధ్యలో తీస్తారు. ట్రోల్ చేయడం అనేది సోషల్ మీడియాకి అర్థమైపోయింది. అది ఎంత పెద్ద సీఎం కానీ, పిఎం కానీ, లేకపోతే ఇంకా మినిస్టర్ కానీ, ఎవరన్నా కానీ దానికి నేను బాధ్యురాలు కాదు. నేను ఇవ్వాల్సిన మెసేజ్ ప్రజలకు ఇచ్చిన. నాకు నచ్చి నేను చెప్పిన, నా భావం చెప్పిన. ఎన్నోసార్లు మీడియా ముందర మాట్లాడినా, మరి ఎప్పుడు ట్రోల్ కాలేదు, ఎప్పుడు ఇంత పబ్లిసిటీ రాలేదు నాకు. ఇవాళ నైట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఒక 9 నిమిషాల వీడియోని తెల్లారి వరకు 2 లక్షల మంది చూశారు. అలా ఒక 3 రోజులలో 1 మిలియన్ దాటింది. అంటే ప్రజలు మనం మాట్లాడింది కరెక్టే అని చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు నేనేమన్నా ఒకటి తమ్మి, నేను ఇవాళ మీ స్టూడియోకి వచ్చిన 10 స్టూడియోలకు పోతున్నా, 10 మంది పిలుస్తున్నారు. నాకేమైనా డబ్బులు ఇస్తున్నారు ఎవరైనా? నా డబ్బులు నేను పెట్టుకొని నా డ్రైవర్ని తీసుకొని వస్తున్నా కదా. నేను ఇదే చేస్తా. నేను అనసూయలాగా జబర్దస్త్ షోలు చెయ్యను. ఏం మాట్లాడుతుంది అది? ఏం మాట్లాడుతుంది? మందు చూస్తే నీకు కిక్క, అనసూయని చూస్తే రాదా అంట. ఏంది అది? నువ్వు అనసూయని మొగని తిడుతున్నావు అంటే దాన్ని కూర్చునే తరకేంది? ఇవాళ మేము ఎట్లా కూర్చున్నాం పద్ధతిగా, ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఏం చెప్తుంది? మీ ఆయన ఈ బట్టలు చూసి ఏమనడా అని యాంకర్ అడిగితే మా ఆయన ఏమనరు. మీకు ఒక విషయం తెలుసా, మా ఆయన ఈ డ్రెస్సులు కొంటాడు అంటే సిగ్గుందా అని అడిగిన. ఎందుకు అడిగినా? ఒక మహిళగా అడిగిన. ఏ పార్టీ ఇట్లా అడగడానికి పార్టీలు కావాలనా? ఒక భారత స్త్రీగా బాధ్యతగా ఒక భారత స్త్రీగా బట్టలలో లేదే స్వేచ్ఛ, బాధ్యత కూడా ఉండాలి అని చెప్పిన. ఎందుకు చెప్పిన? నేను ఏ భర్త అయినా కూడా నా భార్య నాకే సొంతం అంటాడు, కానీ నా భార్య 10 మందికి సొంతం అన్నాడు ఎవడు నాకు తెలిసిన వరకు. నేను పుట్టిన వాతావరణమా, నేను పెరిగిన వాతావరణమా ఇవైతే అనిపిస్తుంది. నువ్వు ఇలా కూర్చొని ఏ ఆడదన్నా, నీకు ఇంట్లో చెల్లి ఉండొచ్చు, నీకు ఒక భార్య ఉండొచ్చు సతీష్ గారు, నేను ఇలాగే ఉంటాను,
నావన్నీ చూపిస్తాను, నేను నగ్నంగా ఉన్నా నాకు ఎవడు కూడా చెల్లించొద్దు, నన్ను ఒక అక్కలాగా అనుకోవాలంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక అన్న చెల్లెలు నగ్నంగా కోరుకుంటాడా? కోరుకోడు కదా. భార్యని తల్లిని లాగా చూడలేము, తల్లిని భార్యలాగా చూడలేము. ఇంగిత జ్ఞానం లేనిది అది. సెలబ్రిటీ అయితే నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తాట తీస్తాం. ఏమనుకుంటుంది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అవును నువ్వు అనుకున్నావు, అది నీ వ్యక్తిగతం. ఎదుటి పోరాడు అనుకోడు, వాడెందుకు ఆగుతాడు? నువ్వు చూపిస్తే డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, అబ్బా అనుకుంటాడు. నువ్వెవాడు చెప్పడానికి? మగ పోరలను తీసుకుపోయి ముందల పెడితే వాడు ఆగుతాడా? అవకాశం నువ్వు ఇస్తున్నావు, మళ్ళీ ప్రైవేట్ అంటావు. ప్రైవేట్ అంటే ఏంది? ఫోన్లో కూడా ప్రైవేటు పబ్లిక్ అనే ఆప్షన్స్ ఇస్తారు. పబ్లిక్లో తీసుకొచ్చినప్పుడు గిట్లనే అడుగుతారు. నువ్వెవరు, నీ ఇష్టం అంటే అడవిలోవే బతుకు, ఇవే బట్టలు వేసుకొని ఇవే గుడ్డలు వేసుకొని ఊర్లలోకి పోదాం. ఉన్న బట్టలు కూడా జింపి పంపిస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నీ సినిమా రంగం ఉంటే సినిమా వరకు చూసుకో, జీవితం మీద రుద్ది నీ ఇంట్లో రుద్దుకో. బయట కొంపలకు వచ్చి రుద్దుతా, బయట పోరలు నాగం చేస్తా. ఫోన్ తెరిస్తే అనసూయ అంటే మొత్తం అవే తమ్మి. ఏంది ఆ డ్రెస్ ఏంది? ఏమైనా చూపించమంటావా చెప్పు? చూపించాలంటే 2 మగపిల్లలు ఉన్నారు ఈడ, సిగ్గైతుంది మాకు. ఏం అది దాని తీరేంది, దాని పద్ధతి ఏంది చెప్పు? కొంచెమన్నా సిగ్గుండాలి, కొంచెమన్నా అది ఉండాలి. అనసూయను మీరు కాంటాక్ట్ కావడం కానీ ఆమె నుండి కానీ మీకు ఏమన్నా సమాచారం వచ్చిందా? ఎందుకు ఆమె ఏమన్నా దేవతనా, లేకపోతే ఆమె ఏమన్నా ఓయమ్మ ఆమె ఏమన్నా పెద్ద ప్రతివేత పరమానంతో అంటే తెల్లార వరకు చల్లారలేదంటే ఇక ఆమె ఏమన్నా పెద్ద అది ఓయమ్మ మన అనసూయ అంటే ఆమె దేవత అంటే ఆమె దేవత పేరు పెట్టి కూని చేసే దాని ముఖం చూసిన దరిద్రమే. పోయి ఇంకా ఆమెతో ఫోన్ మాట్లాడతాను నేను. అమ్మో ఎక్కడిదివే, ఈమె దేశాన్ని ఉద్ధరిస్తుంది, ఈమెను పోయి వేసి అమ్మో అనసూయ అని చెప్పి ఇంకా ఈమెను మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నా తమ్మి? నేను ఎక్కడా అది ఎక్కడ, నాకేం అవసరం? ఆమె సెలబ్రిటీ అట, మేము నార్మల్ పర్సన్స్, మాకెందుకయ్యా, మాకెందుకు అవి? మీ మాటలను కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా మీ మాటలు చీర కట్టుకుంది కానీ ఇలా మాట్లాడుతుందంటే కూడా మీ మాటలు ఒక కంపుతో పోల్చి నేనేమంటున్నా, నేను మాటలన్నా కంపుగా మాట్లాడినా, దాని ఒళ్ళంతా కంపే, దాన్ని ఫినాయిల్ పోసి కడగాలి, దాని నోరు కాదు, దాని బాడీ అంతా, దాని బాడీ కింది నుంచి బాడీ మొత్తం కలిపి లేదంటే యాసిడ్తో కడగాలి. అప్పుడన్నా గుడ్డలు మంచిగా కప్పుకుంటుంది. ఇట్లా మాట్లాడుకుంటూ నన్ను నగ్నంగా చూడండి, నన్ను ఇట్లా చూడండి, మీకేం కావద్దు అంటే మగవాడు ఎందుకు ఆగుతాడు? సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడికే. మొగడట తెలుగు రాదట మొగనికి, మనం తిట్టిన అని వాళ్ళ మొగనికే తెలియదు. గిదా ఏం చేస్తారు మరి? తెలియాలంటే ఏం తెలియాలి? ఇక హిందీలో తిట్టాలి. ఇక వాళ్ళ కొడుకు సొంతం కడుపులో పుట్టిన కొడుకు, మమ్మీ ఓ డ్రెస్ అచ్చా నీయే మమ్మీ, నక్కో మమ్మీ, ఏయ్ అప్కాయకురే చూప్ బయట అన్నదంట. నీకెందుకు రా అన్నది అంటే వాడు చిన్నోడు కాబట్టి నోరు మూపించినావు, పెద్దోడు అయినాక నువ్వు మూసుకో అంటాడు. నువ్వు మూసుకో అన్నప్పుడు నువ్వు ఈ డబ్బు ఎందుకు, ఈ డబ్బు, ఈ ఆస్తి ఇవన్నీ ఎందుకు? కడుపులో ఉంటే పిల్లలు మీకు విలువనియనప్పుడు ఎందుకు ఈ బతుకులు అంట? సెలబ్రిటీ అనేది 10 మందికి ఆదర్శం. సెలబ్రిటీ అంటే ఏంది? కోట్లాది మంది మహిళలు ఉంటే నీకు వచ్చింది అవకాశం. అవకాశాన్ని నువ్వు గొప్పగా వినియోగించుకో, ఎంటర్టైన్మెంట్ చెయ్యి. వద్దనం, నువ్వు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకో, వద్దనం. నీ ఎంతవరకు, నీ బెడ్రూమ్ వరకు, నీ ఇంట్లో వరకు 10 మంది చూడనంత వరకు అది ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజంతో పాటు నడవాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలి. ప్రతి మనిషి రాజ్యాంగంతో పాటు నడవాలి. ఏం స్వేచ్ఛ కావాలమ్మా నీకు? ఏం కావాలి నీకు చెప్పు? నీకు రజాకారుల గురించి మాట్లాడినావు. రజాకారుల కాలంలో భార్య భర్త దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు. రజాకారుల దగ్గరకు పోయిన దగ్గరనే రజాకారులు చెప్పినట్టుగానే అనుభవించిన తర్వాతనే రజాకారుల కాలంలో అప్పుడు భర్త దగ్గరకు పోతుందా తెలియదు, చచ్చిపోతారా తెలియదు, ఆ రకంగా ఉండే. ఇప్పుడేంది 12 గంటల వరకు ఇప్పుకొని తిరుగుతున్నావు, జబర్దస్త్ షోలు చేస్తున్నావు, బికినీలు వేసుకుంటున్నావు, మంచిగా తింటున్నావు, మంచిగా సగం బట్టలు వేసుకుంటున్నావు, మంచిగా తిరిగి వస్తున్నావు. ఇప్పుడు మీ పోరాటం అనేది మీరు మాట్లాడే వ్యాఖ్యలు అనసూయక లేకపోతే అనసూయ లాంటి వాళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళకు, అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనము అనేది సూచన. ఎందుకు అంటే చర్చ రావాలా. చర్చ జరగకపోతే చట్టాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావు. సరే, చర్చ జరుగుతుంది, ఓకే. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నారు. మరి ఈ అంశంపై ఏమైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? భవిష్యత్తులో
ఒక సిస్టమ్ ఉండేలాగా, ఒక నైతిక విలువలు ఉండేలాగా ఏమైనా అలాంటి మార్గాలు నేను ఒక్కటి చెప్తున్నా, పార్టీ పరంగా మాట్లాడేది అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, చట్టాలు ఉన్నాయి. ఈమె చట్టాలకు ఏమైనా లోబడి నడుస్తుందా? అందుకని కొన్ని ఉంటాయి అవధులు. మీకు హక్కులు విధులు ఉన్నాయి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. మీకు హక్కు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది కూడా తెలుసు. ఒక మితిమీరి ఎక్కువ మాట్లాడినా కూడా సెక్షన్ 299, 294, 295 కూడా సెక్షన్స్కి పెట్టవచ్చు. ఎవడన్నా విమర్శించినప్పుడు అట్లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఆమెకు రాజ్యాంగం ఏం తెలుసు? ఎంతసేపటి జబర్దస్తే తెలుసు, అంతకుమించి ఏం తెలియదు ఆమెకు. జీవితం జబర్దస్త్ అనుకుంటుంది. నేను నవ్విస్తున్నా, నేను చూపిస్తున్నా, నాకు ఇదే అనుకుంటుంది. డబ్బు ఇస్తే అన్నీ ఉంటాయి అనుకుంటుంది. తప్పు తమ్మి. జీవితంలో మనిషికి మనశ్శాంతి లేని జీవితం వేస్ట్. ఈమె ఏదో చెప్పేసుకొని ఏమో అది చేసుకొని మగవాళ్ళని అంటాం. మరి అదే మగవాళ్ళు, మరి అదే నీలాగనే మరి సగం కడ్రాయర్లు వేసుకొస్తే నువ్వు ఒప్పుకుంటావు? అప్పుడు ఒప్పుకోం కదా. సమాజంలో మొత్తం మహిళా సమాజం అంతా ఒకటి అయిపోతుంది. అప్పుడు అవుతుందా కాదా? అంటే ఈమెకు సమర్థించే వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఏందో 4-5 ఉన్నట్టున్నారు. కాకపోతే తెర ముందుకు రారెవరు. నేను అదే విసురుతున్నా దిశ ఛానల్ ద్వారా. పంజగుట్ట సెంట్రల్కి ఓ పద్ధతి అయిన వాళ్ళని ఒక 5 మందిని దొరకరమ్మంటున్నా. మాకు స్వేచ్ఛ లేదు, మాకు బట్టలలో గుడ్డలలోనే స్వేచ్ఛ ఉంది. నేను 1000 మందిని దొరికొస్తా. గుడ్డలలో స్వేచ్ఛ లేదని సవాల్ విసురుతున్నా దిశ టీవీ ద్వారా. మరి ఎప్పటి నుంచో విసురుతున్నా. పంజగుట్ట సెంటర్ నీకు అంత పబ్లిసిటీ కావాలి, నీకు అంత స్వేచ్ఛ లేదంటే పంజగుట్ట సెంటర్లో నా సొంత డబ్బులతోని ఫ్రేమ్ కట్టించి పెడతా ఇదే గుడ్డలతోని. ఎందుకంటే మంచిగా విదేశస్తులు వస్తారు, మంచి అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. మరి ఇది కరెక్టే అనుకుంటే కట్టిద్దాం. అంతా బాగానే ఉంది. మీరేమో పవన్ కళ్యాణ్ ఫ్యాను, జనసేన ఎమ్మెల్సీ నటుడు నాగబాబు పైన మాత్రం మొత్తం విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి పైన ఎందుకు మీరు అంత సీరియస్ అయ్యారు? తమ్ముడు నాగబాబు అన్నాడా లేకపోతే ఇంకే బాబు అన్నాడా నేను చూడలే. వ్యక్తి కాదు, అసలు వ్యక్తి కాదు. ఆయన మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పిన. అభిమానం వేరు, నాయకుడు వేరు. ఇప్పుడు రేవంత్ అన్నను పార్టీలకు అతీతంగా ఇష్టపడతారు. మోడీ గారిని పార్టీలకు అతీతంగా ఇష్టపడేటోళ్ళు. వాళ్ళ వ్యక్తిత్వం వేరు, రాజకీయాలు వేరు, అభిమానం వేరు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను సినిమాలో చూసినప్పుడు ఇప్పుడు కూడా ఆయన పాటించే సనాతన ధర్మం గురించి నేను నమ్ముతా. ఎందుకు ఇప్పుడు చెప్పినవాడు అందరూ ఆచరించాడు. వాళ్ళ భార్య రష్యా దేశస్తురాలైనా కూడా కట్టుబొట్టు చీర కట్టుకొని సాంప్రదాయంతో, అసలు వాళ్ళ ఇంకా మన కమ్యూనిటీనే కాదు అయినా బొట్టు పెట్టుకుంటుంది. క్రిస్టియన్ కమ్యూనిటీ అనుకుంటా, నాకు తెలిసి ఉండొచ్చా మేబీ. అలాంటిది ఒక బొట్టు పెట్టుకొని తన కడుపులో పుట్టిన బిడ్డను కూడా సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ బిడ్డగా నడిపిస్తుంది. దానికి నేను ఫిదా అయినా. ఆయన వాట్ పార్టీయా ఇంకోట ఆయన ఇంకేందా నాకు అనవసరం, అది వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ సనాతన ధర్మంలో నడుస్తున్నప్పుడు తన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా మన రాష్ట్రం కాదు. తన పిల్లల్ని ఎంత చక్కగా పెంచింది, ఎంత పద్ధతిగా పెంచింది. భర్త అరిజోడలు నడుస్తుంది, అది ఫ్యామిలీ, అది సనాతన ధర్మం. నువ్వేం మాట్లాడినవయ్యా నాగబాబు? ప్రెస్ మీట్ పెట్టి ఒక జనసేన నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఇష్టం ఉన్నట్టు డ్రెస్సులు వేసుకోర్రి, మీకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుర్రి, మీరు ఏదన్నా చెయ్యరు, ఎవరన్నా మిమ్మల్ని అడిగితే చెప్పు తీసుకొని కొట్టమంటాడు. ఇది కరెక్టేనా? 60 సంవత్సరాలు వచ్చినాయి, నీ బిడ్డకి ఇట్లా చెప్పినావు కాబట్టి నీ బిడ్డకు గట్ల తిరిగింది అంటే గదే పబ్లకు తిరిగిందో, టైంకి ఇంటికి రాకపోవడము, ఒక స్వేచ్ఛ పరంగా తిరిగింది. ఏమైంది? విడాకులైనాయి. సరే, మన కర్మల దాన్ని ఎవరి మనం అనలేము. కానీ నువ్వు ఇచ్చిన అతి స్వేచ్ఛ వల్లనే ఇట్లా జరిగింది అనేది తెలిసిపోతుంది ఇక్కడ. అసలు నేను అడుగుతున్నా, మెగా ఫ్యామిలీకి ఎక్కడ ఈ ఈ ఈ జబర్దస్త్ అనసూయ ఎక్కడ? గదేదో చెప్తే దానికి పలుకుతావు. మీ విలువ ఏమన్నా ఉందా? అసలు మీకు ఆమెకు ఎక్కడ సంబంధం? జబర్దస్త్ ఫ్రెండ్ ఏమో అయిపోయింది కదా జబర్దస్త్. మీరు ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభివృద్ధి కోసం నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి గుడ్డలు వేసుకోకుర్రి, స్వేచ్ఛగా తిరుగుర్రు అంటావు. ఒక్క కామెంట్ అయినా చూసుకున్నావయ్యా నువ్వు? ఎంతమంది తిడుతారు? జనసేన పార్టీలో వీరవంతులు ఉన్నారు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు? గిట్లా చెప్తే మహిళలు మీ పార్టీలు ఉంటారా? నీకు సంబంధం ఏందని ఉరికొచ్చినావు? నువ్వేం చెప్పాలి? ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక మహిళ ఆర్థికంగా ఎదగండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీకు ఇష్టం ఉన్న భర్తను ఎంచుకోండి, ఇష్టం ఉన్న రంగం ఎంచుకోండి, నేను అండగా ఉంటా అని చెప్పాలి. అది
ఓ పెద్ద మనిషి తరీకా ఏమయ్యా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు పాన్ ఇండియా, ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు. ఒక మెగా కుటుంబంలోకి వెళ్ళి ఒక మాట బయటకు వస్తుందంటే వెయిటింగ్ చేస్తారు. ఫ్యామిలీని డ్యామేజ్ చేసినావు. మీ భార్య ఎంత చక్కగా ఉంటుంది, రామ్ చరణ్ భార్య ఎంత ముద్దుగా ఉంటుంది, మెగాస్టార్ భార్య ఎంత నీట్గా ఉంటుంది. వాళ్ళందరూ అంత నీట్గా ఉండి సనాతన ధర్మంలో నడుస్తుంటే పార్టీని ఆగం చేస్తేవి. పార్టీలో మహిళలు ఏం విలువిస్తారు నీకు? ఏమనుకున్నావు? జబర్దస్త్ షోలో జడ్జిమెంట్ అనుకున్నావా? ఏమనుకుంటున్నావయ్యా? నీ కౌంటర్ ఇవ్వడానికి అని కాదు, మీరు ఎవరనేది నాకు పక్కన పెడతా. నేను నా అభిప్రాయం నేను తెలియజేసిన. నా వెనుక ఇంకోరు ఉన్నారు, ఈ మాట మాట్లాడానికి ఇంకొకరు కావాలనా? ఎంతమంది మహిళలు మొన్న ఎంత తీసుకోబడ్డారు? సంధ్యా రెడ్డి వెనుక ఎవరున్నారు? ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఇంత వన్ సైడ్గా ఎవరిని కూడా లెక్క చేయకుండా ఒక పాయింట్ మీద చాలా స్పష్టంగా మీరు ఫైట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉందా? మీ సొంత నిర్ణయమే? 100% సంధ్యారెడ్డి బ్లడ్లో ఉంది. సంధ్యారెడ్డి భయపడడం అనేది చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి నాలో ఒక శక్తి ఉందా ఏముందో తెలియదు, నాకు కూడా నన్ను నడిపిస్తుంది అంతే. ఎందుకు అంటే అంతే, ఇక మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తాం, అది ఎవరన్నా కానివ్వండి, అది సెకండరీ. ఇన్ని రాష్ట్రాల వ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతుంటే ఇంతమందిని నేను నిన్న ప్రతి ఒక్కరు 99% ఓన్ చేసుకున్నారు ప్రజలు. స్పందన వస్తుంది ఒకసారి మీకు కాల్స్ రూపంలో, కామెంట్ రూపంలో కూడా. నాకు కెనడాలో 70 మంది కాలనీ అసోసియేషన్ వాళ్ళంట. వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి 2001లో సెటిల్ అయినరంట. మహిళలందరూ ఖండాలు దాటినా మేము మా సాంప్రదాయాలను మరవలేదు సంధ్య గారు. మీరు చాలా బాగానే నా నెంబర్ గూగుల్లో సెర్చ్ చేసి మీకు అన్ని మాటలన్నీ కూడా వినిపిస్తాను. వాళ్ళు యుఎస్ నుంచి బ్రాహ్మణ కుటుంబం, మీరు చాలా చక్కగా చెప్తున్నారు, మాకు చాలా ముద్దుగా అనిపిస్తుందని. దుబాయ్ నుంచి అంటున్నారు, మా దాంట్లో ఇట్లాంటి మహిళ ఉంది అనుకోండి, మేము అప్పుడే కథం చేస్తుంది అని చెప్పిండు. ఇట్లా మాట్లాడుతుంటే మీది ఎత్తుకు ఊరుకు ఉన్నది అంటే ఏం చేయమంటావు? నా దగ్గర చట్టం నాకేమన్నా చట్టం పరిధికి ఏమన్నా ఉందా అంటే వాళ్ళు అట్లా చెప్తున్నారు, చట్టాలలో అట్లున్నాయని. ఒక ఆయన తిరుపతి నుంచి పోలీస్ ఆఫీసర్ అట, టీటీడీలో ఉంటాడంట, 55 సంవత్సరాలంట. అమ్మా నువ్వు నాకు చెల్లవైతుండొచ్చు, నా వయసు 55 ఏళ్ళు, ఎంత చక్కగా చెప్తున్నావమ్మా, కడుపు నింతుందమ్మా అని. రాయలసీమ నుంచి అంట, యూత్ అసోసియేషన్ అంట, నందికొట్కూర ఏమో. అక్క నీ ఎంబడి మేము ఉంటాం అక్క, యాడున్నావక్క ఇన్ని రోజులు, మా రాయలసీమకి రాక్క అని చెప్తారు. ఆంధ్ర నుంచి అంట, అద్దంకి నుంచి యూత్, అమ్మా ఇన్ని రోజులు ఏడున్నావమ్మా ఆనిముత్యమ్మ, నువ్వు తెలంగాణ బిడ్డవైనా మాకు సంబంధం లేదు, మాకైతే ఆడపడిచవే అంటున్నారు. ఇక హైదరాబాద్ నుంచి అయితే ఇక చెప్పొద్దు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మద్దతు ఇచ్చి ఇప్పుడు మీ దిశ టీవీలకు పైకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆఫీస్లో నుంచి కిందికి పోతున్నట్టు మీరు మన టీవీలో మాట్లాడిండ్రు కదా, అబ్బా చక్కగా మాట్లాడిండ్రు అని ఫోటో తీసుకున్నారు. అంటే ఒక ఆడవాళ్ళకు వాళ్ళకి నేను నచ్చిన నా మాట. మగవాళ్ళు కూడా ట్రాఫిక్లో వస్తుంటే సిగ్నల్ దగ్గర ఆగితే ఆటోళ్ళు, అక్క 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 మీరు మాట్లాడారు, మంచి మాట్లాడారు అక్క, దానికి మంచి చెప్పినావు అక్క మేము అందరం ఉంటాం అక్క అంటారు. నాకే అనిపిస్తుంది నేను ఏం మాట్లాడిన అసలు వాళ్ళు ఎందుకు ఇంత నన్ను అదైనారు. సంధ్యారెడ్డి అభిమాన సంఘం తయారైపోయింది. అది నిజంగా తమ్ముడు, అంటే భగవంతుడు ఎవరితోనో ఒకరితో పలికిపిస్తాడంటే, నేను అనేది ఏంటంటే ఇది కరెక్ట్ అని నిజం చెప్పే నాయకులు చాలా తక్కువైపోయింది. చెప్పరు, భయపడతారు, మనకెందుకులే అంటారు. నన్ను కొంతమంది కూడా ఫోన్ చేసి నీకు అవసరమా, ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు, రాజకీయాలు ఉన్నారు కాబట్టి అంటారు. నేను అన్నా నాకు అవసరమే అని చెప్పిన, అంతేలే నువ్వు మొండిదానివి, నీకు అవసరం కాబట్టే. ఎంతంటే మొండి లేదు ఏం లేదు, భగవంతుడు మనకు కొన్ని ఇచ్చిండు, దాన్ని మనం ప్రజలకు ఇవ్వాలి. నేను చెప్పింది పాటించండి అని చెప్పట్లేదు, ఇక్కడ నాకు తెలిసింది చెప్పిన. కాంగ్రెస్ పార్టీపై కానీ సీఎం పై కానీ ఒక మాట అన్నా, ప్రతిపక్షాలన్నా చీమ చిటుకు అన్నా కానీ సంధ్యారెడ్డి అయితే మాత్రం ఊకోదు, అంత ధాటిగా మాట్లాడుతుంది. మరి ఇంత మీరు ఒక వన్ సైడ్గా మీరు చేసుకుంటూ పోతున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ నుండి మీకు అనుకూలంగా స్పందన వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందా? వద్దు మన పార్టీ స్టాండ్ కాదు, అవసరమా ఇదంతా ఏమన్నా వస్తుందా, ఏమొస్తుంది అసలు? ఏమనట్లేదు, వాళ్ళు వద్దు అనట్లేదు, మనకి ఇట్లా అనట్లేదు, మనకు సైలెంట్. వాళ్ళ నుంచి ఏం రాలేదంటే ఒక అమ్మాయి మంచినే మాట్లాడుతుంది, మంచినే మాట్లాడుతుందండి. ఎవరైనా ఇప్పుడు అన్నయ్య ఏమనలేదు, ఎవరు ఏమనలేదు, ఒక మహిళగా మాట్లాడుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే పార్టీ పనులు చాలా ఉంటాయి వాళ్ళకి, ఈ విషయాల గురించి సున్నితమైన అంశాలు. మీకు విషయం తెలుసా, టీఆర్ఎస్ నుంచి
నాకు ఒక 100 మంది ఫోన్ చేశారు, సంధ్యాక మేము మీ అభిమానిమి అని. ఓకే. ఇక్కడ పార్టీలు చూడట్లేదు తమ్మి, నీకు అర్థమవుతుందా? కానీ మీ మహిళా విభాగం ఉంటది కదా, వాళ్ళకి ఏమి ఇబ్బంది కదా, మీరు ఇట్లా వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు మీరు నేను చేస్తున్నారు. అనుకోకుండా మాట్లాడినాను మీరు అనుకుంటున్నారు. నేను పొద్దున్న లేస్తే మదర్ ఫౌండేషన్ ద్వారా మహిళలను మమేకం చేయడము, ఊరూరికి తిరగడము, మహిళలు మగోడితో సమానంగా ఎదగండి అప్పుడే మీకు గౌరవం ఉంటుంది అని చెప్పి కుట్టు మిషన్ల ట్రైనింగ్ పెట్టి ఏంటి ఒంటరి మీ మహిళలకు ఫౌండేషన్ ఏంటి? చాలా మందికి తెలియదు. ఈ ఫౌండేషన్ గురించి ఒక మాటలో చెప్పండి. మదర్ ఫౌండేషన్ 2003లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. 3 లక్షల 3 లక్షల మందికి ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పించి ఒంటరి మహిళలకి దాతల ద్వారా 32,000 మందికి కుట్టు మిషన్లు అందజేసినాం ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఇక్కడ చెర్లపల్లి దగ్గర సెంటర్ సర్టిఫికెట్లు ఇచ్చేసి వచ్చిన. ఎందుకనంటే ఇప్పుడు నేను మీరేమనుకుంటారంటే నేను సెలబ్రిటీని కావాలని కాదు. నేను ఇగో ఇప్పుడు ఇవాళ ఇదే చీర తమ్మి, ఇదే చీర కదా, ఒకసారి చూడండి మీరు. ఇదంతా వీళ్ళందరూ మహిళలు చూడండి. ఇప్పుడు ఇదైతే నేనైతే ఇవైతే అది చేయలేదు కదా. ఇలా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్ మనము వాళ్ళకి ఇచ్చేసి ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఒక మహిళలతోని చూడండి. వీళ్ళందరూ ఎంత మీకు ఒక పంపిస్తాను. ఎందుకంటే తమ్ముడు నేను ఈ మదర్ ఫౌండేషన్ అనేది నాకు ఒక నా జీవితం మదర్ ఫౌండేషన్కి అంకితం అని ఎప్పుడో చెప్పిన, ఇప్పుడు కాదు. రాజకీయాల కంటే అదే ఎక్కువ. నేనే రాజకీయాలు అనేది మనం వ్యక్తిగతం. అది ఫౌండేషన్ అనేదేమో మనం ఎలా అంటే సమాజంలో నేను సైతం ప్రవృత్తి అంతే, వృత్తి ప్రవృత్తి. నాకు రాజకీయాలు అంటే ఇష్టం అంతే. రాజకీయం అంటే ఫుల్ ఇష్టం నాకు, రాజకీయాలు చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి వచ్చిన. అందులో కూడా నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. రాజకీయాలల్లో నేను నా సొంతంగానే ఎదిగిన. నేను మదర్ ఫౌండేషన్ కూడా ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదిగిన. నాకెక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో 90 కాన్స్టిట్యున్సీలలో 5 నుంచి 6,000 మంది ఒక కాన్స్టిట్యున్సీకి సంధ్యాక సైన్యం ఉంటుంది. ఇవాళ ఇది కాకుండా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ ఇప్పుడు తెనాలిలో మదర్ ఫౌండేషన్ మెప్మాతో చేస్తుంది. ఏపీలో కూడా స్టార్ట్ చేసాం. ఏపీ నుంచి ప్రజలు ఎంత స్పందించారంటే మీలాంటి ఆనిముత్యం మా దగ్గర రావడం సంతోషము అని. నాకు ఇవన్నీ తెలియదు. నేను ఇప్పటి వరకు మీకు తెలుసా ఫేస్బుక్ ఇన్స్టాల్ ఉండవు నాకు. ఈ మధ్య కాలంలో అవసరము ఫౌండేషన్ చేసే కార్యక్రమాలు ప్రజలకు అవసరం అని చెప్పేసి పెట్టాం. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా, మీ వేదిక ద్వారా మమ్మల్ని ఇంత దూరం పిలిచినందుకు ఒక మదర్ ఫౌండేషన్ ద్వారా కొంతమందినైనా మేము అంటే వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం వచ్చింది. మా అవకాశం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఇబ్బంది పడకుంటే మాకు మహిళలందరూ కూడా ట్రైనింగ్ నేర్చుకొని ఎక్కడ ఏ గ్రామంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా మమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ చెప్దాం అనుకుంటున్నాం. అంటే మీకు సంప్రదిస్తే ఆ మహిళలకు మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. మిషన్ అనేది సెకండరీ. ఫస్ట్ ఉచితాలు అనేది మదర్ ఫౌండేషన్ ఉండదు. ఉచితాలు వద్దు, ఉపాధి ముద్దు అనేది మదర్ ఫౌండేషన్ నినాదం. 9959044477 డైరెక్ట్గా నాకే కాంటాక్ట్ చేయండి. 100% నేను ఈ నెంబర్కి నేను రిసీవ్ చేసుకుంటాను. 9959044477. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే మా ఫౌండేషన్కి మీరు ఇంత సహకరిస్తున్నందుకు ఒక మహిళగా నేను చేసే సేవలు కార్యక్రమాలు 10 మందికి ముందుకెళ్ళాలని నేను అనేది ఏంటంటే మహిళ మగాడితో సమానంగా ఎదగండి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మా దగ్గర పెట్టండి అంటున్నారు. కాకినాడకి వెళ్ళి అడుగుతున్నారు. మరి ఇక్కడ మీరు తెనాలిలో పెట్టారు కదా, మా దగ్గర కూడా పెట్టండి అని. ఒక వ్యక్తిని అన్ని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఎందుకంటే నేను ఎవరి మీద డిపెండ్ కాను, నేనే చూసుకుంటా, నేనే దగ్గరుండి చూసుకుంటాను. కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ డెఫినెట్గా నా సేవలు ఈ ప్రపంచవ్యాప్తంగా చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాను. సో ఈ అంశం మీరు టాపిక్ తీసుకున్నప్పుడు ఏమైనా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, బెదిరింపులు ఏమైనా వచ్చాయా? ఇలాంటి మాటలు మాట్లాడకు, మీ పార్టీకి కంప్లైంట్ ఇస్తా, లేకపోతే ఎంత చూస్తా, ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? ఎవ్వరు రాలేదు. నాకు ఎక్కడ ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు. నాకు సపోర్ట్ చేసిరు. కాకపోతే పార్టీ పరంగా చేయకున్నా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, నేను అది తప్పనను. నేను అందుకే ఏం చెప్తున్నాను, పార్టీ సిద్ధాంతాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నేను చేసే పని మంచి పనే, నేను చెడు పని అయితే అనుకోను. నాకు తెలిసింది చెప్పిన, నేను ఎవరిని జడ్జి చేయట్లేదు. మీరు ఎవ్వరు చెప్పట్లేదు, ఎవరు ఒకటి బెదిరించలేదు. ప్రామిస్ చెప్తున్నా, నాకు ఎవరు బ్యాడ్ కామెంట్స్ 5,000 కామెంట్స్లలో 1-2 అనసూయ లాంటి వాళ్ళు అనసూయకు
లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ఎవ్వరు కూడా 100% ఎవరు సాటిస్ఫై కారు తమ్ముడు. ఒక మనిషిని 100% ఎవడు ఇష్టపడాడు. ఎంత పెద్దగా అయినా కూడా మోడీనైనా కొంతమంది అవాయిడ్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు. విమర్శలకు కానీ నాకు 99% సపోర్ట్ ఉంది. 90% 80% కాదు. నిన్న టీవీలో సంధ్యారెడ్డిని సపోర్టింగ్ అని చెప్పి ఒక ఓటింగ్ పెడితే 267 ఓట్లు ఓటింగ్ పెడితే 266 సంధ్యారెడ్డికే సపోర్ట్ అన్నారు. నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఒక్కరేమో అనసూయకు సపోర్ట్ చేశారు. ఒక్కరిది కాదు, 10% కూడా నేను పట్టించుకోను. నేనేం చెప్తున్నానంటే నేను సెలబ్రిటీని గాను, నేను ఎమ్మెల్యేని కావాలనో ఇంకేదో కావాలని కాలేదు. నా అనుకునే వాళ్ళు అనుకోనియండి, తప్పేముంది. ఇప్పుడు వాళ్ళు ఎంత అనుకున్నా నా వెనకాలోనే, నా ముందు ఎవరు అన్నారు. కాబట్టి నేను ఎప్పుడు స్పందించను. ఈర్ష్యా ద్వేషం ఉన్న వాళ్ళని కూడా నేను లైట్ తీసుకుంటా. ఇప్పుడు నన్ను కొన్ని మాట్లాడిన వాళ్ళు లేడీస్ కూడా మా వాళ్ళు కొంతమంది అంటున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, నీకు సిగ్గు ఏమనిపిస్తలేదని. నేనెందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు అనసూయ బట్టలు లేకుండా గుడ్డలు సగం సగం బట్టలు వేసుకొని అది తిరుగుతున్నప్పుడు నన్ను ట్రోల్స్ మాట్లాడింది నన్ను అంతకన్నా ఎక్కువనా నేను? వాళ్ళ ఆనందం అది ట్రోల్స్ చేసేది. ఏదేమైనా ప్రజలలో అయితే ఉన్నా కదా, అంతే. వామ్మో ఇక ప్రతిదానికి మనం తీసుకున్నాం అనుకోండి, అది నాయకత్వం లక్షణాలు కాదు, ప్రజాస్వామ్యాలు కరెక్ట్ కాదు. అది ఎవరిష్టం వాళ్ళది. నేను మాట్లాడినా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, ఇట్లా కంటెంట్ చేసుకొని ట్రోల్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా నేను జడ్జి చేస్తా? అది వాళ్ళ ఇష్టం. కాకపోతే మాటలను ట్రోల్ చేస్తున్నారు కానీ నా వ్యక్తిగతంగా నన్ను విమర్శిస్తలేరు ఎవరు. కాబట్టి నా వ్యక్తిగతం అనేంత వరకు మనకు అనవసరం. మాట్లాడేటప్పుడు వెనక ముందు మాట్లాడినే చెప్పరు. ఆ ట్రోల్ అంటేనే అది. ఆ మధ్యలో ఉన్న ఒక పదాన్ని తీసుకొని దాని కంటెంట్ అంటే క్రియేటివిటీ ఎక్కువైపోయింది కదా. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, ఉండకుండా ఏది ఉండదు. ఇంటింటికి ఒక మట్టిపోయే బంగారు పోయే ఉండదు. కాబట్టి ఈ రకంగా వెళ్తున్నాం. నేను అనేది ఏంటంటే ఒక మహిళను తమ్ముడు, ఒక మహిళను నీకు విషయం ఏంటంటే కనీసం మహిళ చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఖననం చేసేటప్పుడు కూడా వస్త్రధారణ ఇలా పైకి పోదు. చీర ఇట్లా ఇట్లా అంటే పాడ మీద పడుకోబెట్టినప్పుడు ఈ చీర అనేది ఇట్లా పైకి పోనీయకుండా ఇట్లా నిండుగా కప్పి పడుకోబెట్టి దాన సంస్కారాలు నిర్వహిస్తారు. ఎందుకు? శరీర భాగాలు బయటికి కనిపించవద్దు అని. అంత పవిత్రమైన స్త్రీని మనము సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? మన పిల్లలకి మంచి లైఫ్ని ఇద్దాం. అట్ ద సేమ్ టైం దిశ ఛానల్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, చట్టాలలో మార్పులతో పాటు సమాజంలో మార్పు రావాలి ప్రజలలో. నేను ఒక్కటే చెప్తున్నా, అమ్మలకి కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నా, మీ పిల్లలకి తల్లి అంటే ఏంది, చెల్లి అంటే ఏంది అనేది నేర్పించండి. తర్వాత స్కూల్లో గురువు, ఫస్ట్ ఒక తల్లే పెద్ద గురువు, తల్లిదండ్రులే. కాబట్టి మగపిల్లలకి నేర్పించాలి చెల్లె అంటే ఎట్లుంటుంది, చెల్లె అనే వరసని మనం ఎట్లా ఓన్ చేసుకోవాలి, మర్దలు అంటే ఏంది, ఒక నానమ్మ అంటే ఏంది, ఒక రెస్పెక్ట్ అంటే ఏంది అనేది మనం ఇప్పుడు నేర్పించి మనం ముందుకెళ్తేనే ఇలాంటి ఓల్డేజ్ హోమ్లు అనేది ఏర్పడదు. నేను ఓల్డేజ్ హోమ్ 2008 ఓల్డేజ్ హోమ్ పెట్టిన. అంటే నేను నా వయసు 18 సంవత్సరాలు ఉన్నప్పుడే మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినంటే నా జీవితంలో జరిగిన సంఘటనలు ఉండొచ్చు, నా పక్కన జరిగిన సంఘటనలు ఉండొచ్చు, నాకు కొన్ని నా మైండ్లో కొన్ని అనిపించినాయి, చూసిన వాతావరణం ఉండొచ్చు, నేను అనుభవించినవి ఉండొచ్చు. అయితే మీరు ఇవన్నీ చెప్తున్నారు, కానీ మహిళల సమస్యలు చాలా చెప్పుకొని చాలా ఉన్నాయి. చాలామంది వివక్షకు గురవుతున్నారు. మహిళలు ఎదగాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీలాంటి వాళ్ళు మీరు అన్నారు కదా, నా వెనుక ఎవరు లేరు, నాకు నేను ఎదుగుతున్నా అని చెప్పినారు. సరే, ఈ హక్కుల విషయం పక్క పెడితే ఒక మహిళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎట్లా ముందడిగేయాలి? కష్టాలు అనేది వస్తాయి, కష్టాల తర్వాతనే సుఖం వస్తుంది. మనం అనేది ఏంది, చావుకు 2 చావులు ఉండవు. మనం చేసేది మనం చేయాలి, ప్రతిఫలం అనేది భగవంతుడు ఇస్తాడు. మనోధైర్యంతో మనం గట్టి సంకల్పంతో ముందుకు పోవాలి. మనని ఎవరన్నా ఏమైనా అనుకోనియండి, ఒక మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు నన్ను అందరు మెచ్చుకుంటున్నాను, నేనేమనుకోను. కామెంట్ రూపకంగా మెచ్చుకున్నట్టు అనిపించినా నన్ను వెనుక విమర్శే వాళ్ళు ఉంటారు. మన ఫ్యామిలీకి మనము జవాబుదారిగా ఉంటే చాలు, మన ఫ్యామిలీ మనల్ని అర్థం చేసుకుంటే చాలు. అట్లాని మనం ఫ్యామిలీని కూడా ఐ డోంట్ కేర్ అని నేనే ఎదుగుతా అనేది అది స్వేచ్ఛ అన్నారు. నేను అనేది ఏంటంటే ఫ్యామిలీని ఒప్పించి మెప్పించే స్థాయి నుంచే బయటికి రావాలి. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంటేనే వస్తాను. నేను ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నన్ను రోజు ఇట్లా తిరుగుతుంటే నన్ను ఊరుకుంటారా?
నేను ఎవరికి జవాబుదారి? నా భర్తకు జవాబుదారి. పెళ్ళి కాకపోతే నా తల్లిదండ్రులకు జవాబుదారి. నాలో భయం అనేది లేదు. నా భర్తకు తెలుసు నేనేంది అనేది. ఇంత స్వేచ్ఛగా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నారు, హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మహిళా సమస్యలు వస్తే ఇదే సంధ్య రెడ్డి నిజంగా కోట్లాడుతుందా? 22 ఏళ్ల నుంచి నేను చేసే పని అది తమ్ముడు. మహిళా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి నాకు. ఓకే. నేను మీరన్నా ఇప్పుడు ఏమో ఏమో కార్యక్రమాలు ఉన్నాయి కదా, రోజా కార్యక్రమాలు, బతుకు జట్కా బండి. ఆ జట్కా బండిలు మీరు ఇంట్లో చూసిరేమో, మేము ఎప్పటి నుంచో జట్కా బండిలు నడుస్తూనే ఉన్నాం. మేము ప్రతి భార్య భర్తల పంచాయతీలు నా దగ్గరకు ఎంతో మంది వస్తారు. నా వీడియోలు చూపినా ఒంటరి మహిళల కోసం నా పోరాటం, నా ఫౌండేషనే ఒంటరి మహిళల కోసం, తర్వాతనే బలహీన వర్గాల వాళ్ళు. అందుకనే మా మదర్ ఫౌండేషన్లో కుట్టు మిషన్లు ఎవరికైనా ఉచితంగా ఇవ్వాలనుకుంటే ఒంటరి మహిళలకే ఫస్ట్ ప్రియారిటీ. మా వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా ఏమనరు. ఒంటరి మహిళకి భర్త లేడు, భర్త లేనప్పుడు మనం సపోర్ట్ చేయాలి. నా దగ్గర ట్రైనింగ్ పొందిన తర్వాత టీచర్గా అవకాశం కూడా ఒంటరి మహిళకే ఇస్తాను. నేను ఇచ్చే 6,000 7,000 జీతము ఏదో ఖర్చులకు అవుతాయని, చదువుతో సంబంధం ఉండదు. ఒక ఒంటరి మహిళకి సంధ్యక్క భరోసా కల్పిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. డబ్బులు ఇవ్వదు, బిర్యానీలు పెట్టదు, ఛాయలు పోయదు, పట్టు చీరలు ఇవ్వదు. ఫోన్ చేయగానే అక్క అనగానే బాగున్నావు నాన్న, ఏంటి ప్రాబ్లం, ఏంది, ఏం కాదురా నేనున్నా అంటే, అమ్మ నన్ను లేడీస్ అందరూ మా అక్కనే మా ఊరికి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చింది. అక్క నువ్వు ఫోన్ చేయగానే ఎత్తినవింది అక్క అంటే, నేను ఎంత సెలబ్రిటీని కాదు, ఎన్ని దేశాలు దాటిపోయినా ఏది పోయినా నా మదర్ ఫౌండేషన్, నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ, నా పిల్లలు. అన్వేష్ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ పేరుతో దేశాల్లో వివిధ విదేశాల్లో కూడా జరిగిన, అంటే అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి కూడా వీడియోలు చేస్తుంటారు. కానీ ఈ బట్టల అంశము అనసూయ శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కూడా ఈ ఇరకాటంలో ఇరుక్కపోయాడు. ఆయన ఒక్కటి తమ్ముడు, నాకు అన్వేష్ గురించి అసలు మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు అడిగిన ఒకటి 2 ముక్కలలో చెప్తా. వాడంత వేస్ట్ ఫెల్లోగాడు, వాడంత తల్లి పాలు దాగి తల్లి రొమ్ములను విసికినాడంటే వాడు అసలు వాడు మనిషే కాదు నా దృష్టిలో. వాడు భారతదేశంలో పుట్టి, వాడు విజయనగరం జిల్లాలో పుట్టి, వాడు ఈరోజు భారతదేశం గురించి మాట్లాడి, ఈరోజు ఒక సీతమ్మ గురించి మాట్లాడిన రోజు నాకు సగం చచ్చిపోయినా నేను. ఒక ద్రౌపది గురించి, ద్రౌపది వస్త్రాధారణ, ఇవాళ యుద్ధాలు జరిగితే ఇవాళ బట్టలు నిండా కప్పుకోమంటే యుద్ధాలు జరుగుతున్నాయి ఈడ. అప్పుడేమో యుద్ధాలేమో చీర గుంజినందుకు, ఇప్పుడు చీర నిండుగా బట్టలు కప్పుకుంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇట్లా తేడా ఉన్న ఈ తేడా నా కొడుకులతో ఏం చేయమంటావు చెప్పు? వాడేమన్నా మనిషా? వాడు పోయి ఎక్కడన్నా చైనాలో జపాన్లో ఉండేవాడిని వీడికి వస్తే కదా వాడిని ఏమైనా చేయడానికి మనము. వాడిని అనవసరంగా మనం పబ్లిసిటీ చేస్తున్నాం. వాడికి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలంటే. వాడికి ఇంగిత జ్ఞానం ఉందా వాడికి? ఆల్రెడీ పాపులర్ ఫిగరే. ఏం పొందా పాపులర్ గిదా పాపులర్? వాడిని తమ్ముడు అంటుంది, ఇది నా తమ్ముని రా, నా అడుగుజాడలు నడుస్తున్నావు అంటుంది అనసూయ. 2 మెంటల్ జాతులే కదా. మంచి జాతి అయితే గిట్ల ఎందుకు ఉంటుంది? నేను సగం గుడ్డలు వేసుకుంటా, నువ్వేమో దేశాలు తిరుగురా, నువ్వు ఇట చేయరా అని చెప్తుంది. సిగ్గుండాలి ఇంతనన్నా. ఏ సెలబ్రిటీ అంటే ఏంది? వాడికైనా దీనికైనా ఏం చెప్తున్నా? సెలబ్రిటీ అంటే ఉందాతనంతో ఉండాలి. నువ్వు ఒక మెసేజ్ చెప్తే 10 మంది ఉపయోగపడాలి. ఆ రాజకీయాలు ఆడోళ్ళు లేరు, డీకేఆర్న లేదు, సబితా ఇంద్రారెడ్డి లేదు, కొండా సురేఖమ్మ లేదు, ఇవాళ కేసీఆర్ బిడ్డ లేదు, ఇవాళ బాలకృష్ణ ఇంట్లో బాలకృష్ణ బిడ్డ లేదు, ఈమె ఇంతమంది రాజకీయాలలో ఉండి రేవంత్ రెడ్డి అన్న భార్య లేదు, ఇంతమంది మంత్రుల భార్య లేరు. ఎంత చక్కగా మా సీతక్క లేదు, ఎంత ముద్దుకుంటారు వస్త్రధారణ. గాలి సెలబ్రిటీస్, గాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ అంతేందుకు మన మహేష్ బాబు భార్య నమ్రత, ఆమె ఆమె ప్రపంచ సుందరి. మన రాష్ట్రం కాకుండా ఆమె మిస్ ఇండియా, అవునే కదా? ఇవాళ ఎంత మంచిగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా ట్రోల్ చేసిరా? అంతేందుకు కృష్ణ గారు మంజుల వాళ్ళ బిడ్డని హీరోయిన్గా చేస్తామంటే, కృష్ణ అంటే అంత ఆంధ్రాలో తెలంగాణలో అన్న అంటారు. అన్న బిడ్డ ఏమవుతుంది? మనకు బిడ్డ అవుతుంది. ఆమెను ఒక హీరో పక్కన మేము ఊహించుకోలేము. మీ బిడ్డను సినిమాలకు పంపిస్తే మేము ఫ్లెక్సీలు చింపుతాం, తగలబెడతామంటే, ఒక హీరో గారు అంత రెస్పెక్ట్ చేసిండు ప్రజలకు, అంత అభిమానులకు అంత అవకాశం ఇచ్చిండు ఆయన. ఓకే మీరు చెప్పిండు నా బిడ్డను నేను హీరోయిన్ చేయను అన్నాడు. అది సెలబ్రిటీ. దీనిపాడు గాను ఇది సగం గుడ్డలు వేసుకొని నేను వేసుకున్నా మీరు వేసుకోరి రా అని గిదా చెప్పేది? వేసుకోరి పబ్లకు తిరుగుర్రి. ఏం కల్చర్ పాడైంది గిదా? మన సంస్కృతి సాంప్రదాయం గిట్లా చెప్పొద్దు. ఇట్లా చెప్తే దాన్ని కంపునోరంట. మరి కంపునోరు అని అంటే దానికి 100 కామెంట్లు, మొత్తం కామెంట్లు దానికే పెట్టారు. సిగ్గుండాలి. అనసూయ ఎదురు పడితే ఏం చేస్తారు? దౌడ వాళ్ళకి కొడతా.
ఎదురు పడతా కదా దవడాలు వాళ్ళకి కొడతా. ఉమ్, నాకు స్వేచ్ఛ ఉందంది కదా, సరే తర్వాత కేసులు ఏమైనా పెడితే చూస్తా, ఉమ్. ఏం చేస్తాం. దాడి చేసే స్వేచ్ఛ మీకు ఎక్కడిది? అంటే మరి ఆమె ఏమని అనొచ్చా? ఎదురు పడతా అంటే ఆమె నన్ను ఏమని అన్నప్పుడు, నన్ను అడిగినప్పుడు నేను చెప్తా. ఉమ్, దాడి చేయడం అనరు, దాన్ని దండిస్తా ఒక అక్కలాగా. ఏం మాట్లాడుతున్నావే అంట, ఉమ్, ఓ అక్కలాగా చెల్లెలాగా అంట. ఆమె స్వేచ్ఛ ఆమె, మాట్లాడి ఏమన్నా అంటే చెప్తా. అక్కకు దండించేది ఉండదా? ఆ పాయింట్లో పోతారా? అంతే మరి. ఓకే. లేకపోతే ఆమె నాకేం విరోధి అతమ్మి. ఉమ్, ఆ అమ్మాయి ఓ సెలబ్రిటీ, తెలుసో తెలియకని చేస్తుంది. ఉమ్, తెలిసిందైతే అతనికి ఇట్లా అంటదా, బయటకు వస్తుందా? ఈ మిడిమిడి జ్ఞానం ఉమ్. చెప్పడంలోకి చెడిపోయారు అంటారు. మార్పు చేసే ప్రయత్నం చేస్తారు. 100% చేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ వేదిక ద్వారా, ఇక చాలు చేసిన రచ్చ మస్తు చేసినావు, ఇక మూసుకొని ఉండు, నీ పనులు నువ్వు చేసుకో, నీ షోలు నువ్వు చేసుకో. లేదు కాదు గీదన్నావు అనుకో, నిన్ను ఇక్కడ కాదు మేము, నువ్వు ఏ సినిమాలో నటించినా, నువ్వు ఏ షో దగ్గరికి పోయినా నిన్ను మాత్రం 100% అడ్డుకుంటాం. రెచ్చగొట్టొద్దు, నీ పని నువ్వు చూసుకో. రెచ్చగొడితే మాత్రం పుచ్చిపోతాం, నువ్వు మాత్రం పుచ్చలేసిపోద్ది. చెప్తున్నా, ఒక్కడే చెప్తున్నా, నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మాలాంటి మహిళలు పోరాటం ఆగదు, గుర్తుపెట్టుకో. ఇవాళ లక్ష్మి గారంట అడ్వకేట్ అసోసియేషన్ ఓకే. మద్దతు ఇచ్చారు. మీరు మాట్లాడుతున్నారు సంధ్య గారు, ఆమె లీగల్గా పోతే మేము చూసుకుంటాం అన్నారు. నువ్వేం డబ్బులు ఇవ్వద్దు, మా డీజిల్ మేమే పోసుకుంటాం, మా పెట్రోల్ మేమే పోసుకుంటాం అన్నారు. అబద్ధం అంటే నీకు నెంబర్లతో సహా ఇస్తా. సంధ్యక్క ఇట్లా చెప్పదు, ఇట్లా చెప్పి ఏదో అబద్ధాలు చెప్పదు. ఎందుకంటే ఇది ఇప్పుడు జవాబుతనం. ఇప్పుడు నేను గిదే పోతా, నువ్వు నా 5-10 ఏళ్ళ నుంచి చూస్తున్నావు. మా మహిళల దగ్గరికి నేను ఇట్లనే పోతా. ఎంత ముందుగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఇవాళ టైలరింగ్ కుట్టుకున్నాక అప్పుడు అంటారు, నువ్వు చెప్పింది కరెక్టే అక్క. వాళ్ళు పోయి అంటారు, మా సంధ్యక మాకు ఎప్పుడో చెప్పింది, మీరు ఇప్పుడు అనుకుతుర్రు అంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి చెప్పేది అదే చెప్తా. ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చినాక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తా. అందుకనే కుటుంబ సభ్యులాగా ఓన్ చేసుకుంటా. ఫస్ట్ రెగ్యులర్గా రాజకీయ కౌంటర్లు చేసే సంధ్యారెడ్డి అనుకోకుండా ఈ అంశంలోకి దూరారు. ఇక్కడ దాకా వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటి? ఈ అంశాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా? ఈ అంశాల పట్ల మాట్లాడతారా? ఇంకేమన్నా అంశాలు అంటే టార్గెట్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? నా టార్గెట్ ఏం లేదు. మనము సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ మీరు ఉండండి. మీకు ఇష్టమున్న బట్టలు వేసుకోండి, నిండుగా నీట్గా పద్ధతిగా ఉండండి. స్వేచ్ఛ వద్దని అంటలేదు, బయటికి వెళ్ళొద్దంటలేము, ఉద్యోగాలు చేయొద్దంటలేము, జీన్స్లు వేసుకోవద్దంటలేము. మంచిగా ఉండండి, ఒకరికి ఇబ్బంది కలగకుండా చూడండి. అనసూయ నాకేమో ఆ అమ్మాయి మీద నాకు ద్వేషం లేదు, అట్లా శివాజీ ఏమో నాకు పెద్ద చుట్టం కాదు. శివాజీ ఏదో ఆయన చెప్పిండు, ఆయన గురించి నేను చెప్పిన, ఎవరు చెప్పినా అదే చెప్పిన. ఎందుకంటే అందరికి అన్నీ తెలియవు. వాస్తవంగా నాకు కూడా నేను కూడా 10 years బ్యాక్ నేను కూడా కొంచెం వయసులో ఉన్నప్పుడు 20-22 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మనకు అన్నీ తెలియదు. వయసుతో పాటు బుద్ధి పెరుగుతుంటా ఉంటుంది, అనుభవం వస్తుంటుంది. గట్లుండొద్దు రాజకీయాలలో, గిట్లుండాలి డ్రెస్సింగు, గట్లుండొద్దు బిజినెస్లో, ఇట్లా బిజినెస్ ఉమెన్ లాగా ఉండాలి. సాఫ్ట్వేర్గా పోతే ఇట్లుండాలి. సాఫ్ట్వేర్ పోతే వాళ్ళు జీన్స్లు వేసుకుంటారు, టీషర్ట్స్ వేసుకుంటారు, వాళ్ళ ట్రెడిషనల్. దాని గురించి మనం కామెంట్ చేయం. విదేశాలకు వెళ్ళినప్పుడు చీర కట్టుకొని కారు నడపాలంటే నడపలేము. డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. నేనేమనను, నేను అట్లా ఉండమని కూడా చెప్పను. ఎవరికి నీకు వ్యక్తిగత జీవితం ఉంటుంది, నాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. వ్యక్తిగత జీవితాలు ఎవ్వరు మనకు అనవసరం. ఇంటి పోగానే నైట్ వేసుకుంటాం, లేదంటే నైట్ సూట్ వేసుకుంటాం. మీకేం అవసరం అప్పుడు? నేను ఆ నైట్ సూట్ వేసుకోను, నేను అది చేసుకోను, నేను డ్యాన్స్ చేసా పబ్లిక్లో పెడితే కామెంట్స్ వస్తాయి. పెడితేనే వస్తాయి, పెట్టకపోతే ఎవడు అడుగుతాడు? సంధ్యారెడ్డి స్టూడియోలోకి వచ్చినప్పుడు ఎట్లుందనే చూస్తావు, కానీ సంధ్యారెడ్డి ఇంటికి పోయినాక ఎట్లుందనే నీకేం అవసరం? పబ్లిక్ వేర్, ప్రైవేట్ వేర్. అందుకే చెప్తున్నా, పబ్లిక్లోకి వచ్చినప్పుడు వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, నీ నోరు నీ ఇష్టం. ఎట్లనో నీ వాళ్ళు నీకు ఎట్లా ఇష్టమో వాళ్ళ నోరు వాళ్ళకి ఇష్టం. కాబట్టి మగ పిల్లల్ని ఖరాబ్ చేయొద్దు. పోరలు 20-22 ఏళ్ళ పోరలు ఆగమవుతుర్రు అమ్మాయిల వలన, ఆమె వల్ల, ఆమె డ్రెస్సింగ్ వల్ల. మిగతా వాళ్ళు ఇట్లా పెడతలేరు కదా ఫేస్బుక్లల్లా దీంట్లల్లా. ఆమె ప్రైవేట్ వేనంట అవి. ఆమె వలన, ఆమె లాంటి వాళ్ళ వలన, ఆమె లాంటి వాళ్ళ వల్లనే. కొంతమంది ఇన్స్టాలో కూడా ఆడుతురు కదా డాన్సులు. నిజంగా ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ చాలా పాపులర్ యాప్ అయిపోయింది. కానీ అదే సందర్భంలో ఆ యాప్లు చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోతున్నారు. చాలా మంది వ్యూస్ కోసము, పాపులర్ కావడం కోసం కూడా వీడియోలు కూడా ఒక శృతి మిస్తున్నాయి. మేము అదే చెప్తున్నాము, ఇందులో అందరి పాత్ర ఉంది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే సెలబ్రిటీ లాగా అయిపోతే డబ్బులు వస్తున్నాయి. ఇన్స్టాలో ఏదో వ్యూస్ రాగానే డబ్బులు వస్తాయంట, మనకు తెలియదు. ఒకటి, మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, సెన్సార్ బోర్డు,
ప్రజలు. ఈ 6గురిలో మార్పు రావాలి. దేశవ్యాప్తంగా ఉంది సమస్య, అందరు ఉంది, ఇక్కడ కాదు. ఇంకా మన దగ్గర చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎన్ని తరాలు మారినా మన సాంప్రదాయాలు మారొద్దని మన వాళ్ళు చెప్తుంటారు కాబట్టి అంతో ఇంతో ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి వాళ్ళను యాక్సెప్ట్ చేయరు తమ్మి. నీకు తెలియదు, మనము మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, అన్నదమ్ములు ఉన్నప్పుడు, చెల్లెలు పెద్దగా అయితే పెద్దగా ఉండి అన్నల ముందు చున్నీ వేసుకోకుండా పోతుందా తమ్మి? ఎందుకంటే నిండుగుంటుంది. మా ఆయననే కదా ఉండదు. ఒక యుక్త వయసు వచ్చినాక కూడా ఒక పిల్లను 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినాక తండ్రి మొన్నటి వరకు గారాబాలతో పెంచిన కొడుకు తండ్రి ముద్దులు పెట్టి దగ్గర కోన్ చేసుకున్నాక ఆ అమ్మాయికి ఒక వయసు 12 13 ఏళ్ళు వస్తే దగ్గర తీసుకోడు. ఎందుకు తీసుకోడు? సైంటిస్ట్ ప్రకారంగా అవయవాలు అనేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల రకరకాలుగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు కోరికలు పుడతాయి. ఆ కోరికలు అక్కడ కోరికలకు తండ్రి అన్న ఇంకెవరా ఉండదు. అందుకనే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని అందుకే చెప్తారు. ఇవాళ మగవాడు కూడా అన్ని వానికి అన్నం ముందర పెట్టి నువ్వు తినొద్దు అంటే అది కరెక్ట్ కాదు. మీరు ఇంకొక మాట కూడా అడిగిండ్రు, మీరు మొన్ననే ఎప్పుడు అడిగిండ్రు, అక్కడ నువ్వు డ్రెస్ వల్లనే కొట్లాడుతున్నావంట, నువ్వు డ్రెస్సుల వల్లనే అంటున్నావంట, డ్రెస్సుల వల్లనే రేపులు జరుగుతున్నాయి అంటున్నావంట. అంటే ఎస్ 100% అడిగినావా నువ్వు? డ్రెస్సులు వేసుకోవడం వల్లనే ఇట్లా వీళ్ళ వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నావంటే అడిగిన ఒక మాట. అంటే డ్రెస్సుకు అత్యాచారాలకు ఎక్కడా నువ్వు అన్నావు. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళు సగం డ్రెస్సులు వేసుకొని, ఇదే సందర్భంలో సినిమా డైలాగ్ బాలకృష్ణ గారు చెప్తాను, అలాగే బయట కూడా మగవాడి చూసే విధానం మారాలి, ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ కాదు. ఇందాక అదే చెప్పిన, ప్రజలలో మార్పు అంటే మగవాడు వస్తాడు. మగవాళ్ళ పిల్లలకు చెప్పింది ఏంది ఇప్పుడు నేను, చూసే చూపులో మారాలి. నువ్వు చూసే చూపు అంటే ఇప్పుడు ఎవడో అట్లా డ్రెస్ వేసుకొని వస్తే ఇట్లా కళ్ళు మూసుకుంటావా చెప్పు? వేసుకురాకుంటే అయిపోద్ది కదా అని నేనంట. ఎంతసేపటి చూడొద్దు, మరి కళ్ళకు బట్టలు కట్టుకొని తిరుగుతావా? ఏం మాట్లాడుతున్నారయ్యా ఈ ప్రజలు? నాకు అర్థం కాదు. ఈ మహిళలు ఏం మాట్లాడుతున్నారు? మేమైతే మొత్తం తిరిగి మేమైతే ఇట్లా వస్తాం చూస్తేగా 2-3 అవి వీడియోలు. ఏందా బట్టలు ఏంది అవేంది గిదా స్వేచ్ఛ? ఈ స్వేచ్ఛ గిన్నెనే ఉన్నదయ్యా స్వేచ్ఛ. నేను అనేది ఏంటంటే సూచే బట్టల వల్ల అనసూయ లాంటి వాళ్ళు బట్టలు వేసుకొని పబ్బులలోకో క్లబ్లలోకో లేకపోతే ఘోరం ఉంది. ఇన్స్టా ఓపెన్ చేస్తే అసలు జీన్స్లు వేసుకుంటారు కొంతమంది. ఇక మొన్న నుంచి చూస్తున్నా. ఇక అసలు ట్రాన్స్పరెంట్ అసలు ఎంత గలీజ్గా అంటే అసలు ఇక ఆ మొగోడు మొత్తం సొలుగారుస్తుంటాడు దాన్ని చూడనీకే. ఈ అవకాశం ఓడిచ్చాడు. పక్కన చీర కట్టుకునే డ్రెస్ వేసుకుందాన్ని చూడాడు వాడు. దాన్నే చూస్తున్నారు మొత్తం. నేను మొన్న అబ్జర్వేషన్ చేస్తున్నా మెట్రోలో పోయేటప్పుడు. వీడు ఎందుకు చూస్తుండు? నేను కొంతమంది నేను చూసిన ఆ అమ్మాయి కొంచెం దూరం పోతే అటే పోతుర్రు. అక్కడ మస్తు మంది ఉర్రు, ఆ అమ్మాయి పోతుర్రు. వాళ్ళకి సంబంధమే లేదు. దృష్టి అక్కడ పోతుంది. నేను అనేది ఏంటంటే వాడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని చూసి సైకాలజీగా ఫిక్స్ అయిపోతాడు. ఇక వాడికి ఒక సినిమా చూసి వచ్చినాక సినిమా మీ ప్రభావం మన మీద ఉండదు. వాడు ఏం చేస్తాడు, మూవీలు చూస్తుంటాడు, ఇంట్లో అడ్డమైన చెత్త అంత ఉంటుంది, ఆ చెత్త చూస్తాడు, ఇంట్లో మీద ప్రేరేపిస్తాడు. భార్య ఉంటే ఏం లేదు. మరి భార్య లేనని పరిస్థితి ఏంది? వాడికి అప్పుడు మందు తాగుతాడు, లేకపోతే గంజాయో ఏదో మాదక ద్రవ్యాలు తీసుకుంటాడు. ఇక అప్పుడు అనసూయ లాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. ఏం చేయమంటావు? అప్పుడు ఏం చేస్తాడు ఆడు? జరగరాని అనార్థాలు జరుగుతాయి. 80 ఏళ్ళ ముసల్దా, 30 ఏళ్ళ పిల్లనా, 4 ఏళ్ళ పిల్లదా, 3 ఏళ్ళ పిల్లనా, వాడు అప్పుడు ఆ పని అయిపోవాలంతే. మీరు ఒక మాట మాట్లాడు, నిజంగా వయసుకు సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఇదే తమ్మి వస్త్రధారణని ముసలి వాళ్ళను అఘాయిత్యం. నీకేమంటున్నా తమ్మి, అప్పటిదప్పుడు ముసలామ దగ్గర ఏముంటది? అప్పటిదప్పుడు వచ్చిన కోరిక కాదది. సైకాలజీగా సినిమా ప్రభావం వల్ల, ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియోల వల్ల, ఫేస్బుక్లో వచ్చే వీడియోల వల్ల వస్త్రధారణ మొత్తము ఈ అరచేతిలో ఉంది. ఇవన్నీ చూసి వాడు మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఒక మగవాడు హార్మోన్లు ఆపుకోలేక వాడు జరగాల్సిన పని జరగాల్సిన అనార్థాలు జరిగిన తర్వాత రియలైజేషన్ అవుతాడు. నష్టం జరిగిపోద్ది. జరిగినంత మొత్తం డ్యామేజ్ అయినాక నువ్వు పశ్చాత్తాపడితే లాభం ఏంది? అందుకే ఏం చెప్తున్నా, ఆడది ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం. ఇది అవునన్నా కాదన్నా. ఎందుకు అంటే అది అంతే, తరాలు మారినా ఆడదే. మళ్ళీ అట్లని సంఘాలలో రాగల ఆడదానిలాగా అంటే ఆడదానిలాగా ఉంటే అందము. భర్తని రాజుని చేసి రాణి కావాలి, భర్తని బటన్ చేసి ఇది రాణి కావద్దు. ఇది మనం బ్యాలెన్స్ చేసుకుంటే, భర్త పక్కన ఉన్నప్పుడు భర్త 4 రూపాయలు ఖర్చు పెట్టి ముందర వెళ్ళి మంచిగా ఒక హోటల్ తీసుకుపోయి తినిపించి అది చేసి ఎంత హ్యాపీగా ఉంటుంది.
భర్తను ఎంబడి పట్టుకొని బ్యాగ్లు ఆయన బ్యాగ్లు పట్టుకో, ఏ రా నా ఎంబడి రా, తినేసిన తర్వాత ఏ బిల్లు నేను కడతాను నువ్వు. ఇప్పుడు అదే నడుస్తుంది కదా. నేను అనేది ఏంటంటే ఉండొచ్చు అఫ్కోర్స్, అంటే కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి. నా అభిప్రాయం చెప్తున్నా తమ్మి, నాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఉట్టప్పుడు బయటికి పోయినప్పుడు అది వేరు, ఓకే, ఎంబడి పోయినప్పుడు నా ఓన్ అనిపిస్తుంది. నా దానికి నేను తినిపిస్తున్నా, నా దానికి నేను ఖర్చు పెడుతున్నానే. 100 రూపాయలు పెడుతున్నావా 50 రూపాయలు పెడుతున్నావా అనేది కాదు. బా మా ఆయన నాకు తినిపించిండు, నన్ను హోటల్ తీసుకుపోయిండు, ఇంకా పోయి అక్కడ పోయినాక కూడా నేనే బిల్లు కట్టి నేనే చేస్తే ఇక మనకేం థ్రిల్లింగ్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే భర్త చాటు భార్యగానే బాగుంటుంది, మగవాడు చాటు ఉంటేనే అందం. ఇక నేను వేరే వాళ్ళకి నేనైతే ఏం చెప్పాలి, నా అభిప్రాయం నేను తెలియజేసిన. ఇన్ని రోజులుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఒకవైపు ఇటు అటు అన్ని సమస్యలు కూడా చూశారు, ఒకవైపు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, స్వేచ్ఛ సమస్యల పైన కూడా జరుగుతున్నాయి. సరే ఇవన్నీ చెప్తే ఫుల్ స్టాప్ ఏం చెప్తారు? ఎవరు తగ్గాలి, ఎవరు ఎట్లా ఉండాలి, సమాజంలో ఎవరి పాత్ర ఏంటి? సమాజంలో కుటుంబ సభ్యులపైనే ఆధారపడి ఉంది. ఓకే, అది మార్పు రావాలి. సెకండ్ చట్టం, చట్టమే తర్వాత గవర్నమెంట్. మనము సమాజము చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మనకి ఏదైనా జరిగితే చుట్టుపక్కల వాళ్ళే వస్తారు ఫస్ట్, తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది, తర్వాత కోర్టు, తర్వాత పోలీస్ స్టేషన్. కాబట్టి ఫస్ట్ మన కుటుంబంలో స్టార్ట్ కావాలి. ఆ కుటుంబంలో మగ ఆడ సమానంగా మనం చెప్పే విద్యాబుద్ధులు కానీ సమానత్వం అనేది మన ఇంట్లో నుంచి రావాలి. బట్టలలో సమానత్వం కాదు, మనం మనం నడవడిక ఒకటి తమ్మి. ఫస్ట్ నేను రాగానే నా బట్టల నా వస్త్రధారణ చూడగానే అబ్బా ఎంత బాగుంది అనిపించాలి. నా మాట తీరెప్పుడు నేను వచ్చి నీ స్టూడియోలో కూర్చున్నాక నేను మాట్లాడేది తెలిసిపోద్ది. క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది? నాతో నువ్వు 6 నెలలు మాట్లాడాలి, 3 నెలలు మాట్లాడాలి, నాతో సాహసం చేస్తే నా క్యారెక్టర్ తెలుస్తుంది. క్యారెక్టర్ చీరను చూసి బట్టలను చూసి క్యారెక్టర్ చెప్పలేము, విలువ మాత్రం ఇస్తాం. మీరు రాగానే నమస్తే అండి అంటాం. అదే నువ్వు మిడ్డీలు వేసుకొని అని చెప్తే హాయ్ డార్లింగ్ అంటాం, హాయ్ హలో హౌ ఆర్ యూ అంటాం. నమస్తేకి హలో హౌ ఆర్ యూ తేడా లేదా? జరిగినాయి చెప్పిన అంతే. నేనేం సినిమాలు చూసి ఏం డైలాగులు చెప్పలే, ఇంతసేపు నేను చెప్పిన. నేను ఏమైనా ప్రిపేర్ అయ్యొచ్చిన, కామన్గా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చిన, నచ్చింది. అన్సూయ ఎంటర్టైన్మెంట్ని చూసి చూసి విసుకొచ్చింది జనాలకు, పూ అనిపిస్తుంది. ఆ బిగ్ బాస్ ఏంది, ఇదేంది, ఏం పాడైంది, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు? డబల్ మీనింగ్ డైలాగులు. మీరే మెసేజ్ ఇస్తారు లాస్ట్గా? ఒకటే చెప్తున్నా, కుటుంబంలో మార్పు రావాలి, ప్రజలలో మార్పు రావాలి, చట్టాలని ఇంకా కొంచెం గట్టిగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కోరుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కుటుంబంలో మార్పు రావాలి, చట్టంలో మార్పు రావాలి, ప్రజల్లో కూడా అవగాహన మార్పు రావాలి, అలాగే మహిళలకు స్వేచ్ఛ ఉంది, అలాగే వాళ్ళకు నచ్చిన బట్టలు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ పక్క వాళ్ళకు ఇబ్బంది కలిగించేలాగా ఉండదు. శృతి మించి పనులు ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు చేయకూడదు, ఎవరు కూడా ఇతరుని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ఇది మంచిది కాదు. సమాజంలో తప్పకుండా హక్కులుంటాయి, విధులుంటాయి, హక్కులతో పాటు విధులు కూడా పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇక యాంకర్ అనసూయ విషయంలో మాత్రం ఇప్పటికైనా అనసూయ కూడా మారాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా రెచ్చగొట్టి పాపులారిటీ కోసం ఇలా చేయడం కూడా సరైనది కాదు. ఎస్, శివాజీ వ్యాఖ్యల్లో తప్పుంది, నిజమే. 2-3 మాటలు శివాజీ కూడా మాట్లాడారు, దానికి సారీ కూడా చెప్పాడు. ఏదేమైనప్పుడు కూడా మార్పు అనేది చాలా అవసరము. అలాగే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సమానం ఓకే, కానీ దాంట్లో కూడా శృతి మించకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సందారెడ్డి గారు అయితే మాత్రం వాళ్ళ వర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడాలి మరి ఈ ఇష్యూ ఎటు నుండి ఎటు దారి వైపు తీస్తుందో, మరి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా, మరి దీనికి ఎటువైపు దారి తీస్తుంది, మరి ప్రభుత్వాలు కనుక చట్టాల్లో కానీ నైతిక విలువల్లో కానీ ఏమైనా మార్పులు తీసుకొస్తాయో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.